హాయ్ అండి. ఈరోజు వీడియోలో పుదీనా పచ్చడిని తయారు చేసుకుందాం. చాలా సింపుల్గా టేస్టీగా తయారు చేసుకోవచ్చు. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ముందుగా 2 టేబుల్ స్పూన్స్ నువ్వులు వేసుకోవాలి. నువ్వులు వేసుకున్న తర్వాత వాటిని కాస్త వేయించుకొని తర్వాత 1 స్పూన్ ధనియాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర, అలాగే కొన్ని మెంతులు వేసుకోవాలి. ఒక 10 మెంతులు అయితే సరిపోతాయి. మరీ ఎక్కువగా వేయొద్దు, పచ్చడి చేదొచ్చేస్తుంది. అన్నీ వేగిన తర్వాత వాటిని పక్కకు తీసుకొని ఇప్పుడు అదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత కారానికి సరిపడా పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. కావాలనుకుంటే పచ్చిమిర్చి ప్లేస్లో ఎండుమిర్చి అయినా వేసుకోవచ్చు, లేదా అవి కొన్ని ఇవి కొన్ని అయినా వేసుకోవచ్చు. ఎలా చేసినా కూడా పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది. పచ్చిమిర్చి కాస్త వేగిన తర్వాత టమోటాలను వేసుకోవాలి. ఇక్కడ నేను 3 మీడియం సైజ్ టమోటాలను వేసుకున్నాను. ఇప్పుడు టమోటాలను కూడా బాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు మూత పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి. టమాటాలు కూడా బాగా మగ్గిన తర్వాత అప్పుడు మనము పుదీనాను వేసుకోవాలి. నేను ఇక్కడ ఒక పెద్ద కట్ట పుదీనాను తీసుకున్నాను. అలాగే కొద్దిగా చింతపండు కూడా వేసుకోవాలి. ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని పుదీనాను కూడా బాగా మగ్గించుకోవాలి. అన్నీ బాగా మగ్గిన తర్వాత వీటిని చల్లార్చుకొని మిక్సీకి గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేయించిన నువ్వులు, జీలకర్ర, ధనియాలు, మెంతులు, అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని వీటిని గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత వేయించుకున్న పచ్చిమిర్చి, టమాటా, పుదీనాను కూడా వేసుకోవాలి. అలాగే ఒక 6 వెల్లుల్లి కూడా వేసుకోండి. వీటిని కూడా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తటి పేస్ట్ లాగా కాకుండా కొద్దిగా పలుకుగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోండి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసుకుందాం. ఈ పచ్చడికి కావాలనుకుంటే పోపైనా పెట్టుకోవచ్చు. నేనైతే ఏం పెట్టడం లేదు. ఇలాగైనా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకుందాం. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.